సింహరాశి వారికి అమావాస్య తర్వాత 5 శుభవార్తలు రాబోతున్నాయి. ఇది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే చూడండి. అలా చూస్తేనే మీకు అర్థమవుతుందనమాట. అలానే కాకుండా ఈ 5 శుభవార్తల వల్ల ఏంటంటే మీకు అంటే కొంచెం సంతోషంగా ఉంటుంది. అలానే కాకుండా మీరు ఎగిరి గంతేస్తారు. ఈ శుభవార్తల కోసం మీరు చాలా వరకు కూడండి అంటే చాలా రోజుల నుంచి కూడా మీరు ఏంటంటే గనక ఇలాంటి శుభవార్తల కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఇవి కొంతమందికి పెద్ద శుభవార్తలు కావచ్చు, కొంతమందికి ఏంటంటే గనక చిన్నవనిపించవచ్చు. కానీ ఈ శుభవార్తలు అయితే ఖచ్చితంగా అండి మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనకు ఈ నెల ఏంటంటే కనుక మార్చి 29 తర్వాత మనకి సింహరాశి వారికి బాగుంటుందండి. చాలా బాగా కలిసి వస్తుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే ఈ అమావాస్య మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. అదృష్టం అంటే కనుక మీరు ఆ అదృష్టాన్ని ఆపటం ఇక ఎవ్వరి తరం కాదండి. మీకు అంతటి అదృష్టం అయితే పట్టబోతుంది. అలానే ధనం అనేది వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, పేరు ప్రతిష్టత గౌరవం ఇవన్నీ కూడా మీకు ఇంకా పెరిగే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి. నలుగురిలో మంచి గౌరవము, సంఘంలో ఇంకా మంచి అంటే ఉన్నత పదవులు అందుకునే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా స్థిరాస్తులు కొనే అవకాశం ఉంటుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీకు అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు అంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి కూడా అనమాట. అందుకే మీకు ఏంటంటే కనుక ఈ అమావాస్య తర్వాత 5 వార్తలు అయితే అందుతున్నాయని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. గ్రహస్థితుల మార్పులు చేర్పుల వల్ల ఏంటంటే మీకు మంచి ఫలితాలు అయితే వస్తున్నాయన్నమాట. అలానే మీకు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ సింహరాశి గుణగణాలు చాలా మంచి వ్యక్తులండి. చాలా మంచి మనసులు కలిగి ఉంటారనమాట. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక అనుకూలంగా మార్చుకుంటారు. 2 రోజులు చేసే పని ఒక రోజులోనే చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఒక పూటలోనే ఆ పనిని కంప్లీట్ చేసేంత సత్తా అనేది వీరికి ఉంటుందని చెప్పొచ్చు. సింహరాశి వాళ్ళు ఎలా అంటే కనుక ఒక సింహం అంటే అడవికి రాజులాగా ఎలా వ్యవహరిస్తూ ఉంటుందో ఈ సింహరాశి వారు కూడా అంతేనండి. ఇంటిని అలాగే చూసుకుంటూ ఉంటారు. అలానే కాకుండా వారికి ఇష్టమైన వాళ్ళను కూడా వాళ్ళు అలాగే చూసుకుంటూ ఉంటారనమాట. ప్రతిదీ కూడా నాది అనుకున్నది మాత్రం ప్రాణం పోయినా కానీ వీరు విడిచిపెట్టరు. అంత భరోసాగా ఉంటూ ఉంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక నమ్మకంతో చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఉంటూ ఉంటారండి సింహరాశిని అంటే చాలా వరకు కూడా ఒక ఆట ఆడిస్తూ ఉంటారు. చాలా వరకు కూడా అండి వీళ్ళని ఏంటంటే కనుక నెగ్లెక్ట్ చేయటము, నిర్లక్ష్యం చేయటము, వీరితో అవసరాలన్నీ కూడా చేయించుకొని వీరిని దూరం పెట్టడము, వీరితో అవసరాలు తీరిన తర్వాత వీరిని ఏంటంటే కనుక ద్వేషించటము, వీరిపైన లేనిపోనివి చాడీలు చెప్పటము. ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక అంటే ఇలా కొంతవరకు ఏంటంటే కనుక సింహరాశి వాళ్ళండి లేనిపోని మాటలు అన్నప్పుడు చాలా బాధపడతారు, చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. అరే నేను ఇంత చేశాను కదా, నన్ను ఇన్ని మాటలు అంటున్నారు అన్నట్టుగా ఏంటంటే బయటికి దుఃఖించరు, లోన దుఃఖిస్తూ ఉంటారు. మోసం చేయటం అంటే వీరికి అసలు చేత కాదు. మోసం చేసిన వ్యక్తులతో ఏంటంటే కనుక దూరంగా ఉన్నప్పటికీ కూడా పోనీలే అని జారిపడి మళ్ళీ వీళ్ళు ఏంటంటే కనుక స్నేహాన్ని కలుపుకుంటారు. బంధువర్గమైన సరే దగ్గరికి తీసుకుంటారండి. అంత మంచి మనసుని కలిగి ఉంటారు ఈ సింహరాశి వారు. అంటే లైఫ్లో ఎదగాలి, ఇంకా బాగా సెటిల్ అవ్వాలి, ఇంకా ఏదో సాధించాలి అనే తపనలో ఉంటూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా సింహం ఎలాగైతే రాజులాగా బ్రతుకుతూ ఉంటుందో వీళ్ళు కూడా ఏంటంటే కనుక రాజులాగా జీవిస్తూ ఉంటారు, రాజులాగా రాణిస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా అనుకూలంగా మారుసుకుంటారు. వీళ్లకు స్వతహాగా ఏంటంటే కనుకనండి బిజినెస్లు చేసే ఆలోచన ఉంటుంది. అలానే కాకుండా పని చెయ్యాలి, సంపాదించాలి, లైఫ్లో సెట్ అవ్వాలి అన్నట్టుగా వీళ్ళు చాలా వరకు కూడా తపన పడిపోతూ ఉంటారనమాట. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే నలుగురు బాగుండాలి, నలుగురిలో మనం ఉండాలి, మనం కూడా ఎదగాలి, మనతో పాటు నలుగురు ఎదగాలి అని కోరుకుంటారు. సింహరాశి వాళ్ళండి ఒక రకంగా చెప్పాలంటే కనుక సలహాలు ఇచ్చేసి లైఫ్లో సెటిల్ చేసిన వాళ్ళను కూడా చాలామందిని మనం చూస్తుంటాము. వీళ్ళకు కూడా తెలిసి ఉంటుంది, అబ్బా వాళ్ళ ఐడియా ఇవ్వటం వల్లనే ఇలా మేము షాప్ పెట్టుకున్నాం, లేదంటే ఈ బిజినెస్ని స్టార్ట్ చేసాం, ఇలా చేసుకొని మేము లైఫ్లో సెట్ అయ్యాము అన్నట్టుగా ఏంటంటే కనుక వాళ్ళు కూడా కొంచెం గౌరవం మర్యాద విలువ ఇస్తారు. కానీ ఇప్పుడు మీకు మాత్రం ఏంటంటే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అమావాస్య తర్వాత ధన ద్వారాలు తెచ్చుకుంటున్నాయి. ధనం విపరీతంగా రాబోతుంది. అద్భుతమైన ఫలితాలను మీరు చూడబోతున్నారు. ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. అలానే ఏంటంటే మీ సుడి తిరిగిపోతుందన్నమాట. మీకు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 5 శుభవార్తల్లో ఏంటంటే కనుకనండి మొదటి శుభవార్త గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే కనుక అందరికీ జరుగుతుందా, అందరికి అవుతుందా, అందరికి ఇలానే ఉంటుందా అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అలానే కాకుండా మీ లైఫ్లో మీరే చేంజెస్ని చూసుకోగలుగుతారు. మీరే ఏంటంటే కనుక చేంజ్ని చూసి ఆశ్చర్యపోతారనమాట. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈ సింహరాశి వారికండి మనం ఏంటంటే కనుక ఎక్కువగా శత్రువులు ఉన్నారండి, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త వహించండి. అనవసరంగా ఏంటంటే కనుకనండి ప్రతిదీ కూడా నాదే అనుకోకండి, నాది కానిది కూడా చాలా ఉంది అన్నట్టుగా మీరు ఏంటంటే కనుక వ్యవహరించండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక మంచి పేరుని చెడగొట్టాలని కొంతమంది చూస్తున్నారు. ఇందులో మొదటి అక్షరం వచ్చేసి పి లెటర్, ఆ తర్వాత వచ్చేసి ఎస్ లెటర్. ఈ వ్యక్తులతో మీరు దూరంగా ఉంటేనే చాలా మంచిది, లేకపోతే భారీగా మీరు ఏంటంటే కనుక మోసపోతారు. ఈ వ్యక్తులకు మీరు దూరంగా ఉంటే
మీ యొక్క లైఫ్ అనేది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు ఇంకా లైఫ్లో సెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ వ్యక్తుల వల్ల ఇప్పటికీ మీరు చాలా నష్టపోయారు, ఇంకా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వ్యక్తులను మీరు కొంచెం ఏంటంటే దూరం పెట్టేసుకోండి. ఇకంతా మీకు మంచి జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే 5 శుభవార్తల్లో మొదటి శుభవార్త అండి. సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుంది. సంతానం ద్వారా వీరు ఏంటంటే కనుక అద్భుతాలు అంటే చూస్తారు. సంతాన విషయంలో ఏంటంటే చాలా వరకు కూడా అండి ఏదేదో ఊహించుకున్నారు, సంతానం కలగాలని కోరుకున్నారు, అయినప్పటికీ కూడా సంతానం లేక ఇబ్బంది పడుతున్నారు కదా, అలాంటి వాళ్లకు 100% గుడ్ న్యూస్ అనేది వస్తుంది. అమావాస్య తర్వాత ఈ యొక్క అంటే షష్టగ్రహ కూటమి ఉంది కదండి, దాని తర్వాత మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. తప్పకుండా జరిగి తీరుతుంది. ఇది బండ గుర్తు పెట్టుకోండి. ఇక ఆ తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటే కనుక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఉద్యోగ పరంగా ఎవరైతే తీవ్రంగా శ్రమిస్తున్నారు, ఉద్యోగం రావటం లేదు, చాలా చదువుకున్నాము ఉద్యోగం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్లకు ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగ ప్రాప్తితో పాటు ఏంటంటే కనుకనండి మంచి ఉన్నత పదవులు అందుకునే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో తిరుగుండదని చెప్పొచ్చు. వీరు కోరుకున్న ఉద్యోగమే వీరి చెంతకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎలా అంటే కనుక మనకి ఇన్ని రోజులు గ్రహ బలాలు తక్కువగా ఉండి, గ్రహాలు నీచ స్థాయిలో ఉండి, స్థితిగతులు బాలేక కొంచెం దైవానుగ్రహం తగ్గి మనం ఇబ్బంది పడ్డాం కదా, కానీ ఇప్పుడు అలా కాదు. అమావాస్య తర్వాత కొంచెం ఏంటంటే మార్పులను చేర్పులను చూడబోతున్నాము. ఈ కోరికలు అయితే ఖచ్చితంగా జరగబోతున్నాయి. ఈ శుభవార్తలను అయితే మీరు అంటే వినబోతున్నారని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇది శుభవార్త, అలానే కాకుండా కోరిక అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుంది. ఉద్యోగంలో స్థిరపడే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఉద్యోగంలో ఉన్న వాళ్లకు ప్రమోషన్స్ వస్తాయి, విదేశీయానం కలుగుతుంది, విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుందన్నమాట. ఇది కూడా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే 99% జరిగే అవకాశమే కనిపిస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే వివాహానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ వివాహ సంబంధాలు రావటం లేదు, కుదరటం లేదు. వివాహం వల్ల మేమైతే చాలా అలసిపోయాము, మా పిల్లలకు వివాహం చేయాలనుకున్నాం, జరగటం లేదు. మేము అంటే సింహరాశిలో ఉండే వాళ్ళకు కూడా కొంతమందికి వివాహం జరగక ఇబ్బంది పడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఇప్పుడు వివాహ గడియలు ప్రారంభం అవుతున్నాయి, వివాహాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. వీటి ద్వారా ఏంటంటే కనుక మీకు మంచి మేలు చేకూరుతుంది. ఈ వివాహం తర్వాత కూడా మీ జీవితం అనేది బాగుంటుంది. మీ జీవిత భాగ్యస్వామితోనే మీకేంటంటే అదృష్టం అనేది చక్కగా పడుతుందని చెప్పొచ్చు. కాబట్టి వివాహం కూడా జరిగే అవకాశాలు అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 4వ అంటే శుభవార్త అండి. ఈ 4వ శుభవార్త ఏంటంటే కనుకనండి చిన్న చిన్న పెట్టుబడులు అంటే ఏదైనా సరే బిజినెస్ చేయాలి, ఏదైనా రాణించాలి, ఏదైనా వృత్తి ఉద్యోగాలలో ఉండాలి, అలానే కాకుండా ఏదైనా చిన్నగా మా సొంతంగా చేసుకోవాలి అనుకుంటున్నారు కదా, అనుకొని ఏంటంటే కనుక డబ్బు తీసుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు కదండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే సొంత బిజినెస్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తాయి. సొంత బిజినెస్లో కూడా మీరు స్థిరపడతారు. సొంత బిజినెస్ని కూడా ఇంకా మీరు బాగా రన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బిజినెస్ పరంగా అయితే మీకు తిరుగుండదు, బిజినెస్సే మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి బిజినెస్లో మీరైతే 100% అంటే రాణించగలుగుతారు. అందులో ఏంటంటే కనుక చక్కగా గ్రోత్ని చూడగలుగుతారు. ఆ గ్రోత్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అండి. ఇదేంటంటే కనుక మీకు 4వ శుభవార్త. ఇక 5వ శుభవార్త ఏంటంటే కనుక మీరు ఒక గృహం తీసుకోవటం కానీ, లేదంటే కనుక మనం చెప్పాలంటే కనుక ఫ్లాట్ తీసుకోవటం కానీ, భూమికి సంబంధించింది ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక తీరుతుంది. అది మనము అంటే ఒక రకంగా చెప్పలేం. భూలాభం కలగొచ్చు, గృహలాభం కలగొచ్చు, అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా మనకేంటంటే ఇలా భూమికి సంబంధించిన ఏదైనా ఒక లాభం అనేది మీకు కలుగుతుంది. అలా కలగటం మీకేంటంటే ఒక గొప్ప వరంగా భావిస్తారు. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నామండి, మాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టాలి, ఇల్లు కొనుక్కోవాలి, లేదంటే భూమి జాగా కొనాలి, ఇలా ఏదో అనుకుంటున్నాం కానీ కొనలేకపోతున్నామండి అని బాధపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ కోరిక తీరే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది. ఈ రిజల్ట్ని చూసి కూడా మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఈ 5 కోరికలు తీరుతాయి. సంతానం, ఉద్యోగం, అలానే కాకుండా వివాహం అంటే గృహలాభం, ఉద్యోగ లాభం, ఈ 5 జరుగుతాయి. దీనికి మించి కూడా ఇంకా కొన్ని జరిగే అవకాశాలు అయితే మీ యొక్క లైఫ్లో కనిపిస్తున్నాయి. అలానే కాకుండా ఏంటంటేనండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విద్యార్థులకు బాగుంటుందండి. విద్యార్థులు ఏంటంటే కనుక ఇప్పుడు కనుక మీరు ఎగ్జామ్స్లో రాణించటం, అలానే కాకుండా ఎగ్జామ్స్ వల్ల మీకు మంచి జరగటం, మంచి ఏంటంటే మార్కులతో మీరు పాస్ అవ్వటం, ఇవన్నీ కూడా మీరు చూడగలుగుతారు. ఇది కూడా మీకు ఇక్కడ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అలానే కాకుండా ఈ సింహరాశి వారికి అండి చాలా వరకు కూడా అంటే సంపాదన ఆగిపోయింది, నిలిచిపోయింది, రావటం లేదు, డబ్బు అంటే చేతికి అందటం లేదు, ధన ద్వారాలు మూసుకుపోయాయేమో అనుకునేవారు ఒక్కసారి ఏంటంటే కనుకనండి మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి. మీ ఇష్ట దైవానికి ఏంటంటే కనుక మీరు
చిన్న దీపమైనా సరే పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను మీరే చూసి ఆశ్చర్యపోతారు. అలానే ఏంటంటేనండి మీకైతే మంచి ఫలితాలు వస్తాయండి. 5 కోరికలు తీరుతాయి. ఈ గ్రహాల మార్పుల చేర్పుల వల్ల ఏంటంటే కనుక మీ జీవితం మారిపోతుంది. మీకంతా కూడా మంచి జరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఏంటంటే సకల శుభాలు చేకూరబోతున్నాయి. అలానే కాకుండా మీకంతా కూడా మంచి జరిగే అవకాశమే ఉంటుందన్నమాట. ఈ షష్టగ్రహ కూటమి తర్వాత ఏంటంటే మీరే కొన్ని మార్పులను చూస్తారు, కొన్ని చేంజెస్ని చూస్తారు. నార్మల్గా ఏంటంటే కనుకనండి పని చెయ్యాలి అని తపన పడిపోతూ ఉంటారు. ఇంకా మీకు పనులు దొరుకుతాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద సైన్లు చేస్తారు. మంచి అంటే పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. అలానే ఎప్పుడు కూడా ఏంటంటే కనుక చాలామంది అండి సింహరాశితో ఏంటంటే స్నేహం చేయాలని కోరుకుంటారు. వీరు ఉండే విధానం, వీరు ఉండే పద్ధతి చాలా బాగుంటుందండి. వీరు మాట్లాడే విధానం బాగుంటుంది. వీరి మాటలు ఏంటంటే కనుక కొంతమందికి ఏంటంటే చేదనిపిస్తాయి. ఏంటంటే ఉన్నట్టుగా మాట్లాడతారు కదా, కొంతమందికి చేదనిపిస్తాయి. కొంతమందికి ఏంటంటే కనుక వీరి మాటలు చాలా నచ్చుతాయి అనమాట. ఎలా అంటే ఎక్కువగా ఏంటంటే స్థిరపడే మాటలు, అలానే కాకుండా బాగుండాలని కోరుకునే మాటలు, చెడిపోవాలని నేర్పించరు. ఎప్పుడు కూడా చెడిపోవాలి, పాడైపోవాలని నేర్పించడు. కానీ బాగుండాలి, అలానే కాకుండా బాగా స్థిరపడాలి, ఇలా నేర్పిస్తూ ఉంటారనమాట. అలాంటి వల్ల ఏంటంటే కనుక వీరితో స్నేహం చేయాలని చాలామంది కోరుకుంటారు. కొంతమంది ఏంటంటే కనుక వీరి మాటల్ని అంటే మనసుకు గుచ్చుకుంటాయి కాబట్టి వీరు మాట్లాడేది సూటిగా ఉంటుందన్నమాట. భయపడకుండా సూటిగా మాట్లాడతారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఏంటంటే వీరిని అవాయిడ్ చేయాలి, వీరిని దూరం పెట్టాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట. అలానే ఇప్పుడు ఏంటంటే కనుక ఈ యొక్క అమావాస్య తర్వాత మీరు పుణ్యక్షేత్ర తీర్థాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కొంచెం దూర ప్రయాణాలు చేస్తారు. అలానే ఏంటంటే కనుక ఓన్గా బిజినెస్ చేస్తారు. ఓన్గా మీరే ఏంటంటే పెట్టుబడులు పెడతారు. ఇలాంటి వాటన్నిటి కూడా మీకు బాగుంటుందండి. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు చేస్తారు. ఇక్కడ ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అలానే కాకుండా కొంచెం శత్రుత్వం అనేది పెరుగుతుంది. ఎందుకంటే సంపాదన పెరుగుతుంది కాబట్టి శత్రువులు పెరుగుతారు, ఏడుపులు కూడా పెరుగుతాయి, అన్నీ పెరుగుతూ ఉంటాయి అనమాట. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అది కూడా మీరు ఏంటంటే కనుక గమనించుకోండి. లేకపోతే మీరు భారీగా నష్టపోతారు. ఈ నరదిష్టి పోవాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా అండి దైవారాధన చేస్తూ ఉండండి. వచ్చిన మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. ఏ మంత్రం వచ్చినా సరేనండి, చిన్నది దైవానికి సంబంధించిన మంత్రం పఠించుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి, పనులకు వెళ్ళండి. మీకంతా కూడా శుభం చేకూరుతుంది. మంచి ఫలితాలను ఇంకా మీరు పొందుతారు. మీకంతా కూడా ఇంకా విజయాలే కలుగుతాయని మనం చెప్పుకోదగ్గ విషయం అండి. ఇంకా